తెలుసు. నా మీద ఎట్లాంటి మచ్చ లేదు. ఇంతవరకు ఎవరితోనూ నేను అందరితో బాగుండే ఉంటుంది. మేజర్ సమస్యలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బ్యారెక్స్లో ఎంబీ క్వార్టర్స్ మేజర్ సమస్య వచ్చి దొంగల బాధ్యత ఖచ్చితంగా ఉంది. అది ఎక్కువ ఉన్నది. దానికోసం ఖచ్చితంగా సీసీ కెమెరాలు అయితే ఈచ్ బ్లాక్ ఒక్కొక్క బ్లాక్కి 2 సీసీ కెమెరాలు చొప్పున 12 బ్లాక్లకు 24 సీసీ కెమెరాలు అయితే ఖచ్చితంగా నేను గెలిచిన 1 మంత్లో నేను ఫిక్స్ చేపిస్తాను. అది నా పర్సనల్గా నా సొంత ఖర్చులతో చేయించుకుంటాను గెలిచిన 1 మంత్లో. ఇంకొకటి ఏంటంటే మా కాకతీయ కాలం నుంచి ఇక్కడ వరకు కోతుల బాధలు ఖచ్చితంగా ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రతి కోతులు ఎన్ని కోతులు ఉన్నాయి అన్ని కోతులు నా సొంత ఖర్చులతో నా పర్సనల్గా నేను అవి పట్టించి ఈ కాలనీ ప్రాంత వాసులకు నేను ఖచ్చితంగా కోతుల నుంచి విముక్తి అయితే కలిగిస్తాను. మేడం, నా పేరు వెన్నంపల్లి పాపయ్య. నేను బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుని ఈ జిల్లాకి. ఈరోజు వాస్తవంగా ఎన్నికలు అనేటువంటి అంశము భూపాలపల్లి మొత్తము పట్టణానికి సంబంధించినటువంటి చరిత్ర అంతా 15వ వార్డులో జరుగుతూ ఉన్నది. అంటే పైసలు ఉన్నోనికి పైసలు లేనోనికి, అధికారంలో ఉన్నోనికి అధికారంలో లేనోనికి పోటీ జరుగుతూ ఉన్నది. కాబట్టి 15వ వార్డుకు సంబంధించినటువంటి కాకతీయ కాలనీ వాసులందరూ ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవునేరి భాస్కర్ గారికి ఉండబడినటువంటి మంచి పేరు ఏదైతే ఉందో ఆయన పేరుకు తగ్గట్టుగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మనిషికి తులము పొలము, మనిషికి 5 రూపాయలు 10 రూపాయలు 50 100 వేసుకొని చందాలు వేసుకొని ఈ ప్రజలందరూ ఈ తల్లులందరూ ఈ తండ్రులందరూ అన్నదమ్ములందరూ కూడా తమ్మి మేము ఉన్నాము, ఈ యొక్క కాకతీయ కాలనీ భూపాలపల్లి మున్సిపాలిటీకి చెంప పెట్టు దెబ్బ కావాలి, ఒక లేనోని గెలిపించినటువంటి ఘనత మా యొక్క కాకతీయ కాలనీ 15వ వార్డు ప్రజలకు మాత్రమే ఈ యొక్క ఘనత దక్కాలని చెప్పి భాస్కర్ గారి యొక్క గెలుపు కోసము స్వచ్ఛందంగా ₹1 ఖర్చు లేకుండా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క కాలనీ వాసులందరికీ మా యొక్క పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పకుండా భాస్కర్ గారు గెలవడానికి 100% ఆస్కారం ఉంది. అందరికీ ధన్యవాదాలు. మనం భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నాము. సో సార్ నమస్కారం సార్, ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది సార్? ప్రజల స్పందన ఎలా ఉంది? ఈ 15వ వార్డులో ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ మూకుమ్మడిగా ముందడికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా భాస్కర్ అనే అభ్యర్థి చాలా చదువుకున్నవాడు, పేద అభ్యర్థి కనుక ఆయనను గెలిపేయాలని వాళ్ళే చందాలు వేసుకొని వాళ్ళే స్వచ్ఛందంగా తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలామంది చందాలు వేసుకొని ఆయన నిలబెట్టినరు. ఒక డాక్టర్ గారు మిగతా వాళ్ళందరూ కలిసి చందాలు వేసుకొని ఆయనకు సహకారం చేస్తూ స్వచ్ఛందంగా ఈ మహిళా సోదరి మనులు కూడా అందరూ తిరిగి బిడ్డ నిన్ను గెలిపిస్తాం, నీదే గెలుపు, నిన్ను గెలిపిస్తాం, భయపడకు బిడ్డ అని చెప్పి ఆశీర్వదిస్తారు, బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు, ఆశీర్వాదం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్నో వార్డు నుంచి పోటీ చేస్తున్నారు? 15వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. నా పేరు దేవునూరి భాస్కర్. నేను కాకతీయ కాలనీలో ఉంటా. గత 30 సంవత్సరాల నుంచి కాకతీయ కాలనీలో ఉంటున్నా. నేను లోకల్లో. ఇంకోటి ఏంటంటే నా మీద పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జంగేడు వాళ్ళకి ఈ వార్డులో ఓట్లు లేదు, వాళ్ళు ఈ వార్డులో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు వేరే వార్డులో గెలిచి ఇప్పుడు పోటీ చేసి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఆ వార్డులో చేయకుండా వచ్చి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఏదో డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తే జనాలంతా వాళ్ళు పైసలకు అమ్ముడు పోయి ఓట్లు వేస్తారనే భావనతో వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఇంకొకరు అయితే కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళది కూడా ఇక్కడ కాదు, వేరే బుద్ధారం దగ్గర ఉంటారు వాళ్ళది కూడా ఈ వార్డులో ఓటు లేదు, వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు కాలనీవాసులు కాదు, ఈ ప్రాంత